కానీ ఆయన నవ్వకపోతే ఆశ్చర్యపోవాలా. ఇందాక ఇంకో మాట కూడా అన్నారు కేఎస్ ప్రసాద్ గారు, అమరావతికి కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేసిందట. ఇంకా చట్టబద్ధత తీసుకురాలేదు. 18 నెలలే అయింది, సెషన్స్ వస్తూ ఉన్నాయి. డెఫినెట్లీ తీసుకొస్తాం, డెఫినెట్లీ చట్టబద్ధత అమరావతికి తీసుకొస్తాం. అయితే మేము కూడా అన్యాయం చేసామట, కూటమి ప్రభుత్వం కూడా. మేము ఏం చేసామో చెబుతా వినండి. మేము అధికారంలో ఏర్పడిన మొదటి నెలలోనే అమరావతి 2.0కు శ్రీకారం చుట్టాం. 36 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జంగిల్, అమరావతిని జంగిల్గా మార్చేశాడు కదా, ఆ జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టాం. రాజధాని రైతులకు కౌలిచ్చాం సార్. 400 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతిలో 58,000 కోట్లతో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 2,245 ఆపాలా. మీ టైం అయిపోయింది, మీకు ప్రజలు ఇచ్చిన టైం అయిపోయింది, మా లక్ష్మీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. 2,245 కోట్ల రూపాయలు చెప్పేది ఏం చేసావో చెప్పు. ఆ తర్వాత 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ ర్యాలీ ఏర్పాటు చేశాం. రాజధాని అమరావతి రోడ్ లో డ్రైనేజ్, నీటి సరఫరా, మురుగునీటి పాలనకి 713 కోట్ల రూపాయలు విడుదల చేశాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అధికారులకు, గ్రూప్ 2 అధికారులకు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. ప్రసాద్ గారి సమాధానం చెప్తాం. ఎందుకు మధ్యలో వస్తాడు? రైట్ కంక్లూడ్ చేయండి. 250 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ భవనం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. 210 కోట్ల రూపాయలతో అమరావతి భవన నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం తెలిపాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం దాదాపుగా పూర్తి చేశాం. ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి. అమరావతిలో 150 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నాం. అమరావతిలో 369 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు సీనియర్. ఒక్క నిమిషం ఆయన మాట్లాడారు, ఆయన గ్యాప్ ఎవరా మాట్లాడేదాన్ని వెళ్ళకూడదని కోరుకుంటున్నారా? ఆయన మోహన్ రెడ్డి గారు కనీసం కిలోమీటర్ రోడ్ వేసాడా? చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎత్తు పథకాన్ని రాయలసీమ ఎత్తు పథకాన్ని విశ్వాసం ఏదైనా ఉండింటే ఆ ఎత్తు పథకాన్ని స్టార్ట్ చేసిన రాయలసీమ ఎత్తుపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఖర్చు పెడితే ఎక్కువదంటే తాకట్టు పెట్టించినారు. మీకు కావాల్సిన ఓటు కేసులో దొరికి ఆ ఓటు కేసులో ఇబ్బంది పెడతారనే ఉద్దేశంలో భాగంగా 84 కోట్ల మధ్యలో ఇద్దరు రహస్యంగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో మీకు తెలుసుకొని ఇచ్చినారు. అక్కడ రాష్ట్రానికి అన్యాయం చేసి, రాయలసీమకు అన్యాయం చేసి, అన్ని తెలంగాణకు తమిళనాడుకి వచ్చి నీళ్లను అన్యాయం చేసి మొత్తం రాష్ట్రానికి సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న మిడియాల గురించి గొప్పగా చెప్పుకుంటే ఒక్క నిమిషం అదే పుట్టక పుట్టే చంద్రబాబు నాయుడు పుట్టక పుట్టే మోహన్ రెడ్డి గారు వంశీకృష్ణ గారు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వంశీకృష్ణ గారు చివరి వంశీకృష్ణ గారు మేము అదే చెప్తున్నాం సార్. ప్రతి దానికి అందరినీ మ్యూట్ చేయలేం. ఒక్కొక్కసారి మరీ పరిధి దాటితే మ్యూట్ చేస్తాం. మేము అదే చెప్తున్నాం. మీరు చెప్పేది ఆగండి చెప్తున్నాం కదా. మీరు సీరియస్ అవడం వల్ల ఉపయోగం లేదు. నేను అదే చెప్తున్నా. చెప్పండి, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. రైట్ మోహన్ రెడ్డి గారు కొంచెం ఆగండి. చెప్తున్నాం. రైట్ చెప్పండి. మధ్యలో అడ్డం పడితే పద్ధతి కాదు. అవును సార్, ఆయన మేమేం చేసాం? అన్యాయం చేసామని కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మేము ఏం చేసామో చెప్తాం, ఎవరు అడ్డం పడకపోతే. ఆల్రెడీ చెప్పారు మీరు, సమయం అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాలి. అదే సార్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపరించినటువంటి సేని అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయింది కదా సార్, ఇంకేం పోవాలి అనేది కళ. అధికారంలోకి రావడం అనేది కళ. మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి కుయుక్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. డెఫినెట్లీ వాటిని అన్నింటినీ తిప్పి కొడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి. అది కూటమి ప్రభుత్వం. త్వరలోనే దీనికి గెజెట్ కూడా వస్తుంది, దీనికి చట్టబద్ధత కూడా వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 5 సంవత్సరాలు
ఇప్పుడు మాకు ఈ 18-19 నెలలు దగ్గర దగ్గర 7 సంవత్సరాలు ప్రస్థానంలో మొదటి సంవత్సరం కాదనుకుంటే ఉన్నాడు సార్. ఒక్క నిమిషం. ఆ తర్వాత ప్రస్థానంలో దగ్గర దగ్గర 7.5 సంవత్సరాల దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానమే రాజధాని అమరావతిగా, ఇవాళ ఇప్పుడు సెంట్రిక్ గా అక్కడికి నుంచి పరిపాలన జరుగుతుంది. ఇంకా గజెట్ తీసుకొస్తుంటే ద ఫస్ట్ అండ్ ఫస్ట్ పార్టీ నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవంతో ఏంటంటే ఆ రోజు పోలవరంకి సంబంధించిన ముంపు గ్రామాలను నేను కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయనన్న చంద్రబాబు గారు ఇవాళ ఇదే కూటమికి నాకు అమరావతి శాశ్వత రాజధాని డిక్లేర్ చేస్తాను కానీ నేను ప్రమాణ స్వీకారం ప్రసాద్ గారు మీరు సీనియర్. ప్రసాద్ గారు ఒక్క మాట, ప్రసాద్ గారు మీరు అడ్డుపడి పడి కాదు సార్, నేనేం అడ్డుపడతలా, మీరు అడిగిన దానికి అడుగుతున్నా, నేనేం అడ్డుపడతలా. ఒకటి మీరు సీనియరు, అన్నప్రసన్న రోజే ఆవకాయ అవ్వదు కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో విడిపోయి మీకు తెలుసు. అప్పుల్లో ఉన్న 5 ఏళ్ళను కూడా 7.5 సంవత్సరాలు మీరు కలపటం కరెక్టేనా అని నేను అడుగుతున్నా. దానికి సంబంధించి మీరు చెప్పండి, నేనేం అడ్డుపడ. అమరావతి రాజధాని నేను మీరు చెప్పింది కాదు కదా. అమరావతి రాజధాని నారాయణ గారు చంద్రబాబు గారు ఇచ్చినది నా కృష్ణా కమిటీ ప్రకారం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళే కేంద్ర ప్రభుత్వంతో మన్నలు తీసుకురాకపోతే ఖచ్చితంగా మాకు అప్రహెన్షనే ఉంటుంది. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రాన్ని ఎవడబడతాడు మాట్లాడుతూ మాకు చాలా బాధగా ఉంది. నాకు అమరావతి రాజధాని కావాలి, నేను దాన్ని కాంట్రాక్ట్ నేను చేయను కూడా చెప్తున్నాను. ఎందుకంటే 34,000 ఎకరాల రైతులు త్యాగం చేస్తే నేను తృణప్రాయంగా నాకు అమరావతి వద్దని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. నాకు అమరావతి రాజధాని కాదన్నా నేను ఆదించడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరితోనన్నా. కానీ నా మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇందాక ఆయన చెప్పిన సిఆర్డిఏ బిల్డింగ్ వంశీ గారు చెప్పింది 250 కోట్లతో కట్టారు. సేవాజ్ 11,340 రూపాయలు పైచిలుక ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చు పెట్టారు. ఎక్కడ ఏ ప్రపంచంలో అద్భుత ట్రంప్ గడ్ బిల్డింగ్ కూడా అంత కాస్ట్ ఉండదు. లెట్ ఇట్ బి. ఇవాళ ఇదే రైతులు సిఆర్డిఏ అధికారులు